జస్టిస్ 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 జస్టిస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేపు పొద్దున్నే మనము 88th స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. కానీ ఎంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతమందికి స్వతంత్రం వచ్చింది, స్పెషల్లీ ఆడవాళ్ళకి ఎంతవరకు స్వతంత్రం ఉంది? గాంధీజీ మనకి ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రియాంక 9 గంటలకు సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే ఎవరో తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారు. అది ఓన్లీ డాక్టర్ ప్రియాంక చావు కాదు, ఒక కుటుంబము, ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం ప్రభావితం అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళిందండి? అసలు వంగల్పూడి అనిత గారికి ఇవన్నీ కనిపిస్తున్నాయా? జూమ్ కాల్లో కంపెనీలు తెచ్చామంటుంది, మరి ఫోన్ కాల్లో ఆడపిల్లల భద్రత గురించి కనీసం మాట్లాడవచ్చు కదా. ఒకరేమో పార్టీ పెడతారు, ఏమని మేము గొంతు ప్రశ్నిస్తాము అని పార్టీ పెట్టేవాళ్ళు కనీసం పరామర్శ కూడా చేయరు. ఇక నారా లోకేష్ గారు అయితే ఏకంగా స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఏమని? నమో అంటే నాయుడు మోడీ అంటారు, కానీ ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నారా లోకేష్ గారు నమో అంటే నమ్మించి మోసం చేయడం అనుకుంటున్నారు. ఏకంగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 టర్మ్లు నేను చీఫ్ మినిస్టర్ అంటున్నారు. మరి సార్, ఇన్ని టర్మ్స్ మీరు చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క లా ఆడవాళ్ళ భద్రత కోసం తీసుకురాలేకపోయారా మీరు అని నేను అడుగుతున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ భద్రత అనేది మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మొన్న కావలి, తర్వాత నిన్న గుంటూరు, ఈ రోజు రాజమండ్రి, మరి రేపు ఎక్కడ ఆత్మకూరులో జరుగుతుందా? అప్పుడు కానీ మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడకూడదా? ఖచ్చితంగా మా బోటు చదువుకున్న వాళ్ళం వస్తాము, మాట్లాడతాము. ఈ ఆడవాళ్ళ భద్రత అనేది మా హక్కు. ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. స్పెషల్లీ మీడియా మిత్రులకి, ఇంకా మాకు ఈ ఏదైతే మేము చేస్తున్న కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన సిఐ గారికి, ఇంకా పోలీస్ యంత్రాంగంకి కూడా చాలా థ్యాంక్ యూ అండి.